2025 అంత భయంకరంగా ఉండబోతుందా? యుగాంతానికి 2025 నాంది పలకబోతుందా? ప్రపంచాన్ని వణికిస్తున్న బాబా వంగ నోస్ట్రాడామస్ జ్యోతిష్యం 2 నెలలు ఇంకా 60 రోజులు మాత్రమే. వాతావరణంలో వస్తున్న మార్పులు ఓవైపు, సవాళ్లు విసురుకుంటున్న దేశాలు మరోవైపు. ఇలాంటి పరిణామాల్లో బాబా వంగ చెప్పింది జరగడం ఖాయమా అంటూ కొత్త ఆందోళన మొదలైంది. భవిష్యత్తు గాఢంధకారం కాబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. బ్రతికితే చాలు, చావే సుఖమనుకునే రోజులు దగ్గర కాబోతున్నాయి. 2025 ఈ నెలల్లో జరగబోయేది ఇదే అంటూ బాబా వంగ నోస్ట్రాడామస్ చెప్పిన మాటలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2025 యుగాంతానికి నాంది అని, ఆ ఏడాది ప్రపంచం మృత్యుతాండవం ఆడుతుందని ఈ ఇద్దరు అంచనా వేశారు. కాగా ఈ ఏడాది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని, 2 దేశాలు అలసిపోయి పోరాటాలు విరమించుకుంటాయని ఈ ఇద్దరు అంచనా వేశారు. నిజంగానే వాళ్ళిద్దరూ చెప్పినట్లు నిజమైనట్లే కనిపిస్తోంది. అయితే ఐరోపాలో రాబోయే 2 నెలల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయని హెచ్చరించారు. అగ్ని పర్వతాల విస్ఫోటనలు, వరదలతో ప్రపంచమంతా అల్లాడుతుందని, ముఖ్యంగా బ్రెజిల్ మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సముద్ర మట్టాలు పెరిగిపోయి భూమి మునిగిపోతుందని, అప్పుడు సరికొత్త రాజకీయం ఏర్పడుతుందని, దాని నాయకుడే ప్రపంచాన్ని ఏల్తాడని అంచనా వేశారు. ఈ సంఘటనలు ప్రపంచ అంతానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 2025 సంఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా జనాభా తగ్గే ఛాన్స్ ఉందని తెలిపారు. మనుగడ కోసం మనుషులు కొత్త వనరులు వెతుక్కునే అవకాశం ఉందని బాబా వంగ జ్యోతిష్యం చెబుతోంది. 2025 తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. 2028లో మానవులు శుక్రుడిని చేరుకుంటారని తెలిపారు. 2033లో ఓ భారీ మంచుముక్క కరిగిపోతుందని, దీంతో సముద్ర మట్టం గణనీయంగా పెరుగుతుందని, ఇది సునామీకి దారితీస్తుందని బాబా వంగ జ్యోతిష్యం చెబుతోంది. 16వ శతాబ్దానికి చెందిన నోస్ట్రాడామస్ నక్షత్రాల అమెరికాను బట్టి భవిష్యత్తు పరిణామాలు తారుమారవుతాయని లెస్ ప్రొఫెటిస్ అనే పుస్తకంలో రాసుకొచ్చారు. ఇందులో చెప్పినవన్నీ చాలా వరకు నిజమయ్యాయి కూడా. ఇదే ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ ఇద్దరు చెప్పిన జ్యోతిష్యం చాలా మంది నమ్ముతారు కూడా. గతంలో వీరి భవిష్యత్తు అంచనాలు చాలా వాటికి నిజమయ్యాయి. ఇక 2025లో ఈ ఇద్దరు చెప్పినట్లు ప్రకృతి వైపరీత్యాలు, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయని అంచనా వేశారు. వీరు చెప్పినట్లుగానే ఇప్పటికే కొన్ని జరుగుతున్నాయి కూడా. మరి ఆ ఇద్దరు చెప్పినట్లే రాబోయే రోజులు భయంకరంగా ఉండబోతుందా? ప్రపంచం వినాశానికి అడుగులు పడబోతున్నాయా? యుగాంతానికి ఇదే నాంది అనేలా జనాల్లో భయాలు కనిపిస్తున్నాయి.